ఇటీవలనే మన తెలంగాణ ప్రభుత్వం మరియు తెలంగాణ పోలీసు ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆన్ స్పాట్ ఎఫ్ఐఆర్, దాంట్లో మహిళలకి పిల్లలకి ఏమాత్రం నేరం జరిగితే వాళ్ళ ఇంటి దగ్గరే ఒక ఎఫ్ఐఆర్ ఇచ్చే ఒక సిస్టమ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. దాన్ని మనం ముందు తీసుకెళ్తూ ఎవరెవరు బాధితులు ఉన్నారు, మహిళలు ప్లస్ పిల్లలు, వాళ్ళ ఒక ఇమ్మీడియట్లీ రెస్పాండ్ చేయడానికి, ఎవరు డిస్ట్రెస్లో ఉన్నారు వాళ్ళు రెస్పాండ్ చేయడానికి హైదరాబాద్ సిటీ పోలీస్ ఒక కొత్త ఇనిషియేటివ్ ప్లాన్ చేయడం జరిగింది. అదే ఒక స్పందన ఆల్ ఉమెన్ ఫస్ట్ రెస్పాండ్ సిస్టమ్. ఇది దేశంలోనే మొదటిసారికి ఈ ఒక ఇనిషియేటివ్ని లాంచ్ చేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణకి మనందరూ కూడా చాలా ఒక గౌరవమైన విషయము. ఈ ఒక టీంలో ఒక ఉమెన్ కానిస్టేబుల్ ఉంటారు, డ్రైవర్ కూడా ఉమెన్ కానిస్టేబుల్ ఉంటారు, అట్లానే ఇద్దరు కానిస్టేబుల్స్ ఉంటారు, ఒక సివిల్ కానిస్టేబుల్ ఒక ఏఆర్ కానిస్టేబుల్ ఉంటారు. వాళ్ళు ఇద్దరు కూడా మనము ఈ డిస్ట్రెస్ కాల్స్ వస్తే ఎట్లా రెస్పాండ్ కావాలి, ఏం చేయాలనేది చాలా ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది. దాదాపు 3 నెలల వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని మనము లాంచ్ చేయడం జరుగుతుంది. ఈ టీము డయల్ 100 మరియు 112కి అనుసంధాన చేసి వాళ్ళు పని చేయడం జరుగుతుంది. 2 షిఫ్ట్లో వీళ్ళు పని చేస్తారు. వీళ్ళు కాల్ వస్తేనే ఇమ్మీడియట్లీ ఆ స్పాట్ ఎక్కడ ఉంది అక్కడ ఇమ్మీడియట్లీ రీచ్ అవుతారు. ఆ ఒక సిచ్యువేషన్ని అసెస్ చేస్తారు, ఏం చేయాలని చెప్పి ప్లాన్ చేసుకొని విక్టిమ్ అక్కడ బాధితులు ఉంటే వాళ్ళు ఇమ్మీడియట్లీ ఆమెను ఒక సేఫ్ ప్లేస్కి షిఫ్ట్ చేస్తారు. అక్కడి నుంచి ఇంకా ఏమాదిరు వాళ్ళకు మెడికల్ ట్రీట్మెంట్ కావాలంటే దగ్గరున్న హాస్పిటల్, ప్రిఫరబుల్లీ ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి మనము షిఫ్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత అక్కడ మనము కౌన్సిల్ కూడా అవసరమైతే మన టీమే మన కౌన్సిల్ చేసి అవసరమైతే వాళ్ళకు సఖీ సెంటర్స్కి, భరోసా సెంటర్స్ కూడా షిఫ్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత అక్కడ జరిగిన నేరం పట్టి అక్కడ వాళ్ళ వివరాలు తీసుకొని మనము అక్కడే ఆన్ స్పాట్ ఎఫ్ఐఆర్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక చారిత్రాత్మక రోజు ఇది. సో అట్లా ఎవరెవరు డిస్ట్రెస్ కాల్ వస్తే వాళ్ళ దగ్గరనే మన టీం వెళ్ళి వాళ్ళని అందరూ కూడా చూసుకోవడం జరుగుతుంది. ఇది అక్కడ పోయిన తర్వాత లోకల్ పోలీస్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి అక్కడ కూడా వాళ్ళు హెల్ప్ తీసుకుని ఆ ఒక నేరం పైన ఇన్వెస్టిగేషన్ కూడా కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఈ ఒక టీంకి మనము దాదాపు 3 నెలల నుంచి సాఫ్ట్ స్కిల్స్ ఇవ్వడం జరిగింది. కమ్యూనికేషన్ స్కిల్స్, కౌన్సిలింగ్ స్కిల్స్, ఫస్ట్ ఎయిడ్, విక్టిమ్ని ఎట్లా చూసుకోవాలి, ప్లస్ అట్లనే ఏమాత్రం అవసరమైతే ఒక వాళ్ళని సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ కూడా మనము ఒకటి స్విఫ్ట్ కాకుండా వాళ్ళు చాలా సెన్సిటివ్గా, ఎందుకంటే బాధితులు మహిళ పిల్లలు ఉండడంతో వాళ్ళని చాలా వాళ్ళ లాంగ్వేజ్లోనే సెన్సిటివ్గా వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. టైమ్లీ అండ్ ప్రొఫెషనల్ ఇంటర్వెన్షన్ ఈ ఒక ఇనిషియేటివ్ ద్వారా దొరుకుతుంది. ఇది ఒక కోహెసివ్ మరియు ఎంపథెటిక్ ఒక రెస్పాన్సివ్ యూనిట్గా తయారైపోతుంది. సో ఇది మనము ఈ టీం ద్వారా ఒక ట్రస్ట్, ఒక నమ్మకము, ఒక అష్యూరెన్స్, మన భరోసా, అట్లానే మన ఒక సాదరికతే, ఎంపవర్మెంట్ అనేది మనము చూపించగలిగాము. సో ముఖ్యంగా ఈ ఎక్కడెక్కడ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లేదు అక్కడ ఈ టీమ్స్ దగ్గరున్న స్కూల్స్కి, దగ్గరున్న కాలేజ్కి వెళ్ళి, దగ్గర ఉన్న అక్కడ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ దగ్గర వెళ్ళి వాళ్ళు కూడా అక్కడ మన ప్రోగ్రామ్స్ గురించి, మన ఇనిషియేటివ్ గురించి కూడా తెలియపరుస్తారు.